అనగనగా ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకల్లో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించి కోతులు మూకాముడిగా అటువైపు పరిగెత్తసాగాయి. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా, మరికొంత దూరం నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పెరిగెత్తసాగాయి. ఈ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూ ఉన్నాయి. నీళ్లతో గొంతు తడపకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా అనింది ఒక కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనపడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు, అదేం మాయో అంది మరో కోతి. పొదల్లో ఒక కుందేలు నివాసం ఉంటోంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరుంటుందా? దగ్గర్లో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహాన్ని తీర్చుకోండి అని చెప్పింది. అది విన్న కోతులకు చాలా కోపం వచ్చింది. మేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి అని భయంగా అరవసాగింది కుందేలు. ఆ కోతి కుందేలుని బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో పాపం ఆ కుందేలు ప్రాణం వదిలేసింది. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? మూర్ఖులకు హితువు చెబితే దాని పర్యావరణం ఇలానే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.